వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదం కొత్త మలుపు తిరిగింది. అధికారుల నిర్లక్ష్యం చివరకు ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకుంది. జరిగిన తప్పును సరిచేయలేక, నమ్ముకున్న అధికారులపై చర్యలు తీసుకోలేక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం మీమాంసపడ్డారు. చివరకు 2 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 3 అధికారులపై బదిలీ వేటు వేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని బాబు అనుకున్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది. టీటీడీ ఈవో, జేఈఓల వైఫల్యం వల్లే ఇంత దారుణ ఘటన జరిగిందని, టీటీడీని ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ విమర్శించడం కొసమెరుపు. ఇతర అధికారులపై చర్యలు తీసుకున్న చంద్రబాబు పవన్ కామెంట్స్ పై స్పందించి జేఈఓ, ఈవోలపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. నిజంగా ఈ పరిణామం చంద్రబాబు సీనియారిటీకి అగ్ని పరీక్ష లాంటిదేనని చెప్పాలి. నుండి మొత్తం హ్యాండిల్ చేస్తున్నారు. ఒక పక్క పోలీసుల గైడెన్స్ ఇస్తూ ఒక పక్క బ్యాగ్ నుంచి బ్యాగ్నెట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఓపిక లేకుండా భోజనాలు పార్క్ సార్ పబ్లిక్ అంతా ఇక్కడ షెల్టర్ ఉంటుందన్న పాయింట్లో అడ్వాంటేజ్ చేసుకున్నాం. తొంభై కౌంటర్లు, పోలీస్ సెంటర్లు 90 కౌంటర్లు. ఆ 90 కౌంటర్లలో తెల్లవారు నుంచి సాయంకాలం వరకు తమిళనాడు, కర్ణాటక. తిరుపతి తొక్కిసలాట ఘటనతో కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఘటనపై చంద్రబాబు ఒకలా, పవన్ మరోలా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈవో, జేఈఓల మీద చర్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. ఇతర అధికారులపై సీఎం వేటేశారు. అయితే అసలు తప్పు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరిదేనన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈవో, జేఈఓ తప్పులు చంద్రబాబుకు శాపాలుగా మారుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చిదంబర్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. చిదంబర్, ఈ తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఏదో లుకలుకలు ఉన్నాయి అనేటువంటి విషయం వెలుగులోకి వస్తోంది. దీన్నే వైరల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అటువంటి లుకలుకలు ఉన్నాయో లేవో పక్కన పెడితే, ఇప్పుడు ఈ తిరుపతి విషయంలో చంద్రబాబు ఎవరినైతే సస్పెండ్ చేశారో, ఎవరినైతే బదిలీ చేశారో వాళ్ళనే బాధ్యులు కాకుండా ఈఓ, జేఈఓ వీళ్ళిద్దరు తప్పే ఇప్పుడు చంద్రబాబుకి శాపమైంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి అనేది ఆయన పట్టుబడుతున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా నెటిజన్స్ దీనిపైన రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా చేయాలి చంద్రబాబు అనేసి డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు చంద్రబాబుకి ఒక సంకటం ఏర్పడింది అని అనుకోవాలి. ఏమంటారు మీరు దీనిపైన? అయితే ఇక్కడ అంటే ఇంట్రెస్టింగ్ విషయం ఇవాళ మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఇద్దరు కీలకమైన వాళ్ళు, అంటే ఒకరు చీఫ్ మినిస్టర్ అంటే ఒకరు ముఖ్యమంత్రి, రెండవరు ఉప ముఖ్యమంత్రి. కూటమిలో ఇద్దరు కీలకమైన నేతలు, ఒకరు చంద్రబాబు నాయుడు, రెండు పవన్ కళ్యాణ్. ఈ నలుగురు ఒకే, అంటే ఇద్దరు వ్యక్తులే ఈ 4 పొజిషన్స్ని వాళ్ళు క్యాప్చర్ చేసిన నేపథ్యంలో అటు ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రకటన చేసేటప్పుడు కూడా చీఫ్ మినిస్టర్కి ఒక తరహా సమాచారము, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక తరహా సమాచారం ఉందా, లేకపోతే కూటమిలో ఒకరు ఒక రకంగా మరొక రకంగా మాట్లాడుతున్నారా? ఇది కేవలం సమాచార లోపమా, సమన్వయ లోపమా, లేకపోతే నిజంగానే ఏదైతే మొదట్లో ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తను అనుకున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో సంబంధం లేకుండా తను ఓపెన్గా మాట్లాడారన్నది ఒక ప్రశ్న అయితే వస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనము చూస్తున్నామో చంద్రబాబు నాయుడుకి సంబంధించి, అంటే మొత్తం దీంట్లో ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన వైఫల్యం గురించి కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది, మొత్తం అందరికి సంబంధించిన వైఫల్యాల గురించి అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో మొదట చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో కొద్దిమందిని సస్పెండ్ చేస్తూ మరి కొద్దిమందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొని ఆ లిస్ట్ అన్నది అనౌన్స్ చేశారు. అందులో భాగంగా ఏదైతే జేఓకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి తను మాట్లాడే క్రమంలో కానివ్వండి, మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి సంబంధించి కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు.
కేవలం తప్పు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎస్పీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బదిలీకి సంబంధించిన డిస్కషన్ చేశారు. అంతేకాకుండా ఏదైతే మరికొందరి తప్పు చాలా క్లియర్గా కనిపించిన వాళ్ళు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపటి తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడే క్రమంలో ఈ సిబ్బందికి సంబంధించిన తప్పులు కానివ్వండి, పోలీసులకు సంబంధించిన నిర్లక్ష్యము ఇవన్నీ మాట్లాడుతూ ముగ్గురు పేర్లు చాలా కీలకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకటి ఏదైతే బిఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు, శ్యామల్ రావు, అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, ఈ ముగ్గురు కూడా దీనికి బాధ్యులు. వీళ్ళు ముగ్గురు చేసిన తప్పిదం ఇవాళ చంద్రబాబు నాయుడుకి శాపంగా మారింది. ఆ తప్పిదాలు కాస్త ఇప్పుడు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. సో ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా సమన్వయ లోపమా, లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు ఎంతో కొంత తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, లేకపోతే గతంలో తనకు అంచులుగా ఉన్న వాళ్ళని విమర్శించే క్రమంలో తను కొద్దిగా వెనకడుగు వేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ స్టెప్ని ముందడుగు వేసేసి ఆ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని నిర్భయంగా మాట్లాడారు అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు కీలకమైన నేతలు, అంతేకాకుండా ఈ తప్పుకు సంబంధించి ఎలా తప్పు జరిగిందన్న విషయం కానివ్వండి, ఆ విశ్లేషించే క్రమంలో ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, అలాగే అధికారులకు సంబంధించిన నివేదికలు కానీ ఇద్దరు చూస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన రెండు వ్యాఖ్యలు అంటే అది యాక్చువల్లీ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలను మనం చెప్పలేము. కానీ ఈయన వ్యాఖ్యలు చేసే క్రమంలో కొద్దిమందిని కాపాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే వాళ్ళ పేర్లు కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాబట్టి ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పిన పేర్లను కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పేర్లు ఈఓ శ్యామలరావు అలాగే జేఈఓ వెంకయ్య చౌదరి వీళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనే దానికి మరి చంద్రబాబు ఆ రకంగా అడుగులు వేస్తారనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పటికిప్పుడు అంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ సమాచారం ఉందో, ఇది ఏదైతే ప్రెస్ మీట్కి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు అన్న విషయంపైన సమాచారం తెప్పించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారం కానివ్వండి, లేకపోతే తన అభిప్రాయానికి ఎందుకు వచ్చారన్న విషయంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు కన్విన్స్ అయితే మేబీ ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో నిజంగానే చర్యలు తీసుకోవాలనుకుంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఆగమ శాస్త్రాలకు సంబంధించిన డిస్కషన్ కూడా చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో ఇంత పెద్ద తప్పుకి కారణమైన వాళ్ళిద్దరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాబట్టి అటువైపు వెళ్తారా లేదన్న ఒక అనుమానం అయితే ఉంది. బట్ ఏదేమైనా సరే కూటమి నేతలుగా ఒక్క స్టాండ్ మీద ఉండాల్సిన వీళ్ళు కాస్త ఒకే విషయంలో ఒకే సంఘటనకు సంబంధించి 2 వర్షన్స్ వినిపించడం కానివ్వండి, 2 వర్షన్స్ వినిపించే క్రమంలో చంద్రబాబు నాయుడు కొద్దిమందిని కాపాడే ప్రయత్నం చేయడము, పవన్ కళ్యాణ్ దాటి ముందుకు వెళ్ళడం అన్నది ఖచ్చితంగా ఏమైనా లుకలుకలు ఏమైనా ఉన్నాయా? అంతేకాకుండా మనం చూస్తున్నాము జనసేన మొదటి నుంచి బీజేపీతో కలిసి ఉంది. ఎంతో కొంత ఈ ఏదైతే ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఈ మధ్యకాలంలో మనం చూసాము ఏదైతే నేను సనాతని అని చెప్పి తను మాట్లాడడం, ఏదైతే సనాతని అని నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మానికి ఎలాంటి ఆటంకం జరిగినా సరే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తను నోరు ఎత్తి మాట్లాడతాను అని చెప్పే నేపథ్యంలోనే ఇవాళ జరిగిన ఘటనని నిజంగానే సనాతన ధర్మానికి చెప్పపెట్టుగా ఏమైనా ఉందా, లేకపోతే దానివల్ల నష్టం ఏమైనా జరిగిందా అన్న ఉద్దేశంతోనే ఆ మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, 2 ఎడ్ల బండిలాగా అది ముందుకు వెళ్ళాలి. బీజేపీ అన్నది ఉన్నా సరే బీజేపీ కేవలం డ్రైవర్ సీట్లో ఉంది. కానీ ఈ రెండెడ్లు జోడెడ్లలాగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ ఒక వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ లుకలుకలు ఏమైనా ప్రారంభమైనాయా, లేకపోతే మాట్లాడే క్రమంలో ఈయన యూజ్ చేసిన ఫిల్టర్స్ని పవన్ కళ్యాణ్ లేకుండా డైరెక్ట్గా ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుతుందన్న ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుందని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రోజా, అయితే తిరుపతి చేరుకున్నటువంటి వైఎస్ జగన్ ఈ సంఘటన గురించి ప్రత్యేకంగా ఏమైనా కామెంట్స్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు జగన్ చేసినటువంటి లడ్డూ కల్తీ వివాదం ఏదైతే ఉందో అది ఇంకా అలాగే ఉన్నటువంటి సజీవంగానే ఉంది. దాని గురించి ఇంకా ఎవరు మర్చిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇది ఆ పార్టీకి కొంత ప్లస్ అయ్యేటువంటిది. సో దీన్ని మరి ఎలా క్యాష్ చేసుకుంటారు జగన్? ఏం మాట్లాడారు దీనిపైన? అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంతే మిగిలిన నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యే క్రమంలో కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరాన్ని కానివ్వండి, లేకపోతే ఆ రాజకీయ పదవుల పందేరంగా మార్చే క్రమంలోనే ఈ తప్పులు జరిగాయి. గతంలో ఉన్న సిస్టమ్ కానివ్వండి, అదే సిస్టమ్ని కంటిన్యూ చేసే క్రమంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయని ఆయన మాట్లాడడంతో పాటు ఇవాళ అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే వితిన్ 24 hours లోపే తను తిరుపతికి రావడం కానివ్వండి, తిరుపతిలో వెళ్లే క్రమంలో ఆయన రోడ్డు మీద ఆపినప్పుడు, ఎందుకంటే ఏదైతే స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో అదే హాస్పిటల్లో అప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుచానూరు సర్కిల్లో అతన్ని ఆపి ముందుకు వెళ్లొద్దు అని ఆపిన నేపథ్యంలో కూడా ఆగకుండా తను రోడ్డు మీద దాదాపుగా
కిలోమీటర్ పాటు నడుచుకుంటూ వెళ్ళడము, అంటే తన ఏదైతే కాన్వాయ్ ఉందో, ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ని వదిలేసి ప్రైవేట్ వెహికల్ ఆయన అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే మాత్రము ప్రజల్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అందులో ముఖ్యంగా తనని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి కూడా ప్రజలు భక్తులు ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వస్తే కూడా నా మీద ఆంక్షలు విధిస్తున్నారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వెళ్ళిన తర్వాత అందరితోనూ ఆప్యాయంగా వాళ్ళని పలకరించడం కానివ్వండి, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయన్న విషయం గురించి కూడా మాట్లాడడం అయితే ఇప్పటికే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో జరిగిన తప్పులకు సంబంధించి కూడా వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం జరుగుతున్నారు. ఆ ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మేము ఆసరాగా ఉన్నాము, అక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఆసరాగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే డైరెక్ట్గా చేశారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే నిన్న చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవాళ ఉదయము మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఇది పూర్తిగా వైఫల్యము, పూర్తి స్థాయిలో ప్రభుత్వానిది, అలాగే టీటీడీ ఇప్పుడున్న ప్రస్తుత పాలక మండలిది అని. ఎందుకంటే ఇదే తరహా ఒపీనియన్ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి అనిపిస్తుంది. పాలక మండలి మొత్తాన్ని దీనికి బాధ్యులు చేస్తామని మాట్లాడారు. అదే తరహా వ్యాఖ్యలు ఇవాళ వైసీపీ నుంచి కూడా వినిపించిన నేపథ్యంలో పాలక మండలి ఫెయిల్యూరు, పాలక మండలిలో ఎవరైతే నిర్ణయించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా రాజకీయాలకి అనుగుణంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఒక పదవుల పందేరంగా మార్చడం వల్ల ఈ సమస్యలు వచ్చాయన్న విషయం చెప్పడంతో పాటు బీఆర్ నాయుడును కూడా వాళ్ళు అక్కడ విమర్శించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. బట్ అదే సందర్భంలో అక్కడ ఎవరైతే భక్తులు వచ్చారో, బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీని చెప్పే ఒక సిగ్నల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనం విశ్లేషించాలి రోజా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.